వెళ్ళాలా మీరు రాసి ఆర్గనైజర్ కంపెనీ వాళ్ళ సీట్ కంపెనీ సంస్థ ఆర్గనైజర్ మధ్యలో ఆలోచించి కొనుగోలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సరిపడే విత్తనాలు ఉన్నాయి, లేవు అన్నప్పుడు విత్తనాలు దొరకమన్నప్పుడు వేరే విత్తనాలు పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ విత్తనాలే దొరుకుతున్నప్పుడు ఎవరో లూజ్ విత్తనాలు తీసుకొని తక్కువ ధరకు అమ్ముతుంటే మనకు కూడా దాన్ని ఎక్కడ తెలిసి అరికట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. రైతులు కూడా ఏది పద్ధతి కొనకుండా ఉంటే కొంచెం దీన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఎంత ప్రభుత్వం కొన్నేళ్లుగా నకిలీ విత్తనాలు అరెస్ట్ చేస్తున్నారు, పట్టుబడుతున్నారు, అయినా మళ్ళీ వస్తున్నాయి. కారణం ఏంటంటే కొరిడోర్లు ఉంటే ఖచ్చితంగా వస్తున్నాయి. కొరిడోర్లు లేకపోతే అవి రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ సప్లై చేయడం సిద్ధంగా ఉంది. ఎక్కడ విత్తనము షార్టేజ్ ఉంది, ఎక్కడ ఏ మూడు రైతులు అనేది ఖచ్చితంగా లేవని చెప్తే దాన్ని అరేంజ్ చేసే బాధ్యత మాది. కానీ దొరకదేమని చెప్పేసి తక్కువ కోసం తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. దీనికి కూడా అందరూ పరిగణన తీసుకొని కొంచెం నివారణ చేస్తే బాగుంటుంది అనేటువంటి నా సూచన, సలహా. ఈ సాధారణంగా మనమంతా కూడా గమనించాల్సింది, టాస్క్ ఫోర్స్ వాళ్ళైనా అధికారులైనా షాపులలో రైడ్ చేస్తూ ఉంటారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళను పట్టుకోవడానికి పోతా ఉన్నారు. కానీ లూజు విత్తనం తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి రైతుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు రైతులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇది దీనివల్ల కూడా ప్రమాదం.